మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కావు అని యువత ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు ఇలాంటి దారుణాలు జరగడం ఆగిపోతాయి. తన్వీర్ ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్స్ నుంచి ఇలాంటి అమ్మాయిలనే టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయడం, లవ్ చేస్తున్నా అంటూ ఒక లవ్ ట్రాప్లోకి తన్వీర్ ఆ అమ్మాయిలను దించడం, దాని తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్కి ముంబై, పూణే అలాంటి సిటీస్కి తీసుకెళ్ళి హోటల్స్లో వాళ్ళతో ఒక ఇంటిమేట్ సమయాన్ని గడుపుతూ అక్కడ ముందుగానే కెమెరాస్ సెటప్ చేసి ఆ కెమెరాస్ ద్వారా వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళ ఇంటిమేట్ సీన్స్ని ఆ ఇంటిమేట్ మినిట్స్ని రికార్డ్ చేసి వాటన్నిటినీ తన దగ్గర సేవ్ చేసుకున్నాడు. దాని తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని బెదిరించడం స్టార్ట్ చేశారు డబ్బుల కోసం. దాని తర్వాత వాళ్ళతోని ఆల్మోస్ట్ వ్యభిచారం కూడా చేయించాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంత దారుణం! సోషల్ మీడియాలో ఎవరిని కూడా నమ్మకూడదు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దీనిపైన ఖచ్చితంగా కొంత నిఘా ఉండాలి. ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు తెలుసుకోకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. బాధితుల్లో ఎక్కువ మంది హిందూ బాలికలు ఉన్నారు. ఇటు నిందితుడు పరట్వాడకు చెందిన మహమ్మద్ తన్వీర్గా నిందితుడిని గుర్తించారు. మహమ్మద్ తన్వీర్ని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి 7 రోజులు రిమాండ్కి పంపించారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎవరు ఈ ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకునే లోపే అంతా జరిగిపోతున్నాయి. మన ఇంట్లో ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవట్లేదు అంటే కొంత గ్యాప్ వచ్చింది అని ఖచ్చితంగా గమనించాలి. యువత తల్లిదండ్రులతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇటు ఫోన్స్, ఇటు పేరెంట్స్ కూడా ఫోన్స్లో బిజీగా ఉంటున్నారు. యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ పేరెంట్స్ ఇటు ఒక లైఫ్ స్టైల్ని, ఒక మంచి లైఫ్ని పిల్లలకి ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు బిజీగా ఉండడంతో యువత ఇలాంటి చెడు మార్గాలు, ఇలాంటి చెడు సావాసాలు పడుతున్నారు. దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో ఎంతమంది అమ్మాయిలు, ప్రతి ఫోటోకు ఒక అమ్మాయి మారుతుంది. అన్నీ హాఫ్ న్యూడ్, సెమీ న్యూడ్గా ఉన్న ఫొటోసే. ఇటు కిస్ చేస్తూ, స్మోక్ చేస్తూ, వాళ్ళ మీద చేతులేస్తూ, ఎలాంటి ఫొటోస్, ఎలాంటి వీడియోస్. దీనికి సంబంధించి దాదాపు 100 వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తన్వీర్ రిలీజ్ చేశాడు. వాళ్ళని ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోస్ అని తన్వీర్ ఎవరితో షేర్ చేశాడు, తన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేశాడా, వీళ్ళందరినీ ఫిజికల్గా వీళ్ళందరినీ వాడుకోవడానికి తన ఫ్రెండ్స్కి కూడా ఈ అమ్మాయిలను ఇచ్చేశాడా, ఆ వీడియోస్ని అడ్డు పెట్టుకొని ఇంకా ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాడా. ఆ విజువల్స్లో చూడండి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. ప్రతి ఫోటోకి ఒక అమ్మాయి మారుతుంది. వీళ్ళని ఇంకొక సిటీస్కి ఎలా తీసుకెళ్ళాడు, ఒక పథకం ప్రకారమే తీసుకెళ్ళాడా. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఎలా అయితే ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఒక స్కీమ్ని రన్ చేశారో, ఎప్స్టీన్ ఫైల్స్లో ఎప్స్టీన్ ఎలాంటి స్కీమ్స్ని రన్ చేశాడో అలాంటి స్కీమ్స్ని తన్వీర్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయిని పరిచయం చేయాలంటూ అలాంటి స్కీమ్స్ని ఏమైనా రన్ చేశాడా, లేకపోతే నీ వీడియోస్ బయట పెట్టేస్తాను అంటూ ఆ అమ్మాయిలను బెదిరించాడా. ఎలా సాధ్యమైంది? 180 మంది మైనర్లని ఎలా చేయగలిగాడు? ఎంత సమయం పట్టు ఉండాలి? ఖచ్చితంగా దీని వెనక ఒక నెట్వర్క్ ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయిలను బెదిరించి ఉండాలి, అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసి ఉండాలి. 180 మంది మైనర్లని ఎంతకాలం, ఎంత సమయం పట్టు ఉండాలి? ప్రస్తుతానికి దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు బీజేపీ ఎంపీ, స్థానిక బీజేపీ ఎంపీ దీనిపై పోరాడుతున్నాం, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన శిక్ష పడేలా చేస్తామంటూ ఆయన కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? అయాన్ అహ్మద్, తన్వీర్ అహ్మద్ ఇలా లవ్ ట్రాప్స్ అంటూ సోషల్ మీడియాలో
అమాయక యువతని తప్పుదోవ పట్టించి వాళ్ళతో ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేయించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఒక స్థానిక బీజేపీ రాజ్యసభ ఎంపీ అనిల్ బోందే ఆయన ఈ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 180 మంది మైనర్ బాలికలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక డిజిటల్ బ్లాక్మెయిల్ 350 వీడియోలను చిత్రీకరించి ఆ వీడియోలని ఒక వెపన్గా మలుచుకొని ఆ అమ్మాయిలందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ ఫుటేజ్ని బయట పెడతాను, రిలీజ్ చేస్తాను అంటూ వాళ్ళని ఇటు వ్యభిచారంలోకి కూడా తోసేసినట్టు, తన డిమాండ్స్ కనుక ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మాట్లాడుకొచ్చాడు. ఇటు పోక్సో చట్టం కింద ప్రస్తుతానికి ఇటు తన్వీర్ పైన కేసు నమోదైంది. అలాగే ఈ వీడియోలు ఎవరెవరికి షేర్ చేశాడు, ఎంతమందికి వెళ్ళాయి అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన డీజీపీతో కూడా దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్